రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కార్ డ్రైవర్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ అడదాం. రమేష్, నర్సాపూర్ ఎమ్మెల్యే కార్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంబంధించిన డ్రైవర్ కొద్దిసేపటి అనుమానాస్పద ఎమ్మెల్యే క్వార్టర్స్ చనిపోవడం జరిగింది. హైదర్గూడలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొద్దిసేపటి క్రితం సంఘటన జరిగింది. సంఘటన సంబంధించి ఇప్పుడే పోలీసులు ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ గన్ ఇతని దగ్గరికి ఎలా వచ్చింది, ఏ విధంగా కాల్చుకున్నాడు, తర్వాత ఈ గన్ సంబంధించి ఏంటంటే విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని వివరాలు మనకు తెలిసిన వారికి ప్రస్తుతానికి కొన్ని వివరాలు కూడా బయటకు రావడం జరిగింది. దీనిలో ప్రస్తుతానికి చూసినట్లయితే నర్సాపూర్ ఎమ్మెల్యే గన్మెన్ తన గన్ సంబంధించిన పౌచ్ సరిగా లేకపోవడంతో ఆ గన్ను పక్కనే పెట్టుకొని ఉన్నాడు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న డ్రైవర్ ఆ గన్ని తీసుకొని ఆ వెంటనే తన తలకు పెట్టుకొని ఆ ట్రిగ్గర్ నొక్కడం జరిగింది. దాంతో వెంటనే బుల్లెట్ బయటకు వచ్చి ఆ తలలోంచి బుల్లెట్ ఒక్కసారి దృష్టి పోవడంతో ఆ డ్రైవర్ అక్కడెక్కడ చనిపోయారు. దీనికి సంబంధించి వెంటనే పోలీసులకు ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ చేసి సమాచారం అందించారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు ఒక అనుమానాస్పద మృతిగానే ప్రస్తుతానికి పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి డీసీపీ సెంట్రల్ జోన్ కావచ్చు, మిగతా పోలీసు అధికారులు కావచ్చు, పోలీస్ టీం కావచ్చు, ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చేరుకొని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే చనిపోవడానికి కారణాలు లేకుంటే ఈ సంబంధించిన వివరాలు అంటే చనిపోయిన అబ్బాస్ సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఇతను తన కనతకు గన్ పెట్టుకొని తెలుసుకున్నారా, లేకుంటే గన్ తలకు పెట్టుకున్నప్పుడు మిస్ఫైర్ అయిందా అన్న కోణంలో రెండు కోణాలు కూడా ప్రస్తుతానికి అటు పోలీసులు విషయాలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇప్పుడే కొద్దిసేపు పోలీస్ టీం రంగంలో దిగింది. మరోవైపు డీసీకి సంబంధించిన పార్టీ కావచ్చు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్టీ కావచ్చు, వీళ్ళంతా సంఘటన సంఘాలు చేరుకొని ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. రైట్ రమేష్.